వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ జనసేనలో చేరుతారా, ఆ ప్రయత్నంలో ఉన్నారా? అందుకే చిరంజీవిని పొగుడుతున్నారా అంటే అవును అని అంటున్నారు. ఇటీవల ఆయనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంది. అయితే దువ్వాడ శ్రీనివాస్ సైతం జగన్మోహన్ రెడ్డిని తప్పుబట్టడం లేదు. ఇప్పటికే ఆయన అపరాధ భావంతోనే చూస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత తనను గుర్తించింది జగన్మోహన్ రెడ్డి అని చెబుతారు. అయితే వారిద్దరినీ దేవులతో పోల్చుతారు. అయితే ఇప్పుడు కొత్తగా మెగాస్టార్ చిరంజీవి ఆ జాబితాలోకి రావడం విశేషం. ఆయన నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు దువ్వాడ శ్రీనివాస్. అందుకే నాటి సంగతుల్ని గుర్తు చేసుకుంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్ దశాబ్దాలుగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారే కానీ గెలిచిన దాఖలాలైతే లేవు. కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు దువ్వాడ శ్రీనివాస్. 2001లో యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. యువనేతగా దూకుడు కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. అప్పట్లో టెక్కిల నియోజకవర్గంలో పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. 2004 ఎన్నికల్లో హరిశ్చంద్రాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అయ్యారు. పూర్తిగా ధర్మాన కింజరపు కుటుంబాలను వ్యతిరేకించారు. వారిది పరస్పర అవగాహన రాజకీయం అని ఆరోపణ చేసేవారు. అయితే దువ్వాడ రాజకీయ ఎదుగుదలకి ఇబ్బందికరంగా మారింది. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు శ్రీనివాస్. శ్రీకాకుళం నుంచి కళా వెంకట్రావు, తమ్మినేని సీతారాం తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజారాజ్యం పార్టీలో చేరగా కాంగ్రెస్ పార్టీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ జంప్ అయ్యారు. 2009 ఎన్నికల్లో టెక్కిలి అసెంబ్లీ స్థానం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 3వ స్థానానికి పరిమితమయ్యారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గుర్తింపు ఇచ్చారు. 2014 టెక్కిలి అసెంబ్లీ సీట్ ఇచ్చారు. కానీ ఓటమి పలకరించింది. 2019లో శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు శ్రీనివాస్. అయితే రామ్మోహన్ నాయుడు చేతిలో ఓడిపోయారు. దీంతో జగన్మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్కి ఎమ్మెల్సీ పదవిచ్చారు. 2024లో సైతం టెక్కిలి అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. ఈ ఎన్నికల్లో సైతం ఓడిపోయారు దువ్వాడ. అయితే దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారంతో పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. దీని వెనుక ధర్మాన కుటుంబం ఉన్నది అన్నది అనుమానం. అందుకే ధర్మాన సోదరులపై విమర్శలు చేస్తున్న దువ్వాడ శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తు మాట అనడం లేదు. కానీ ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనలో చేరతారని టాక్ నడుస్తుంది. మరి అందులో వాస్తవం ఏంతో తెలియాలి.